అందరికి నమస్తే అండి. మన లక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గుంట గలగరాకు గురించి తెలుసుకోబోతున్నామండి. మన గార్డెన్లో ఉన్న గుంట గలగరాకు మొక్కలకి సీడ్స్ అయినాయండి. ఇప్పుడు ఆ సీడ్స్ని మనము కలెక్ట్ చేసుకొని ఎలా వేయాలో కూడా చూద్దాం. పెరట్లో మొత్తం సీడ్స్ పడి ఎక్కడ పడితే అక్కడ మొత్తం గుంట గలగరాకు మొలిచిందండి. ఈ వర్షాలు పడుతున్నాయి కదా కంటిన్యూగా, ఆ వర్షాలకు ఆ సీడ్స్ మట్టిలో పడి మొత్తం మొలకెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ మొక్కలే ఉన్నాయన్నమాట. చూడండి ఎంత హెల్తీగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి మనకు పెరిగిన వెంటనే సీడ్స్ తయారైపోతాయండి. సీడ్స్ తయారై సీడ్స్ మొత్తం రాలిపోతాయి. సీడ్స్ కూడా ఎక్కువ రోజులు ఉండవన్నమాట. రాలిపోయిన వెంటనే మొక్క వీక్ అయిపోతుంది. మళ్ళీ ఆ సీడ్స్ పడ్డ సీడ్స్ మళ్ళీ తొందరగా మొలకెత్తి అవి మనకు మొక్కల్లాగా తయారవుతాయి. ఇక అంతే వీటి జర్నీ. నేను వేరే మొక్కల నుంచి కొన్ని సీడ్స్ తీసుకున్నాను. ఈ మొక్క నుంచి ఇంకొన్ని సీడ్స్ తీసుకుందాం. చూడండి గడ్డి నువ్వుల్లాగా ఉంటాయండి. చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట. ఇలా నల్లగా అయితే ముదిరినట్టు అండి. గ్రీన్ కలర్లో ఉంటే అవి లేత సీడ్స్ అన్నమాట. ఇట్లా బాగా ముద్రాలి మనకు, అప్పుడు మొలకెత్తుతాయి. వీటితో ఇప్పుడు మనము మొక్కలు ఎట్లా పెంచుకోవాలో చూసే ముందు వీటి గురించి ఒక 2 ముక్కలు చెప్తానండి. ఈ భృంగరాజు గుంట గలగరాకు మన హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి. జుట్టు రాలిపోయినా, జుట్టు పొడుగు కావాలనుకున్నా, జుట్టు నల్లగా కావాలనుకున్నా, జుట్టు హెల్తీగా షైనింగ్గా పెరగాలనుకున్నా ఈ ఆకుతో చేసిన ఆయిల్ కానీ హెయిర్ ప్యాక్ కానీ మనము హెయిర్కు యూజ్ చేసినట్లయితే 100% రిజల్ట్ ఉంటుందండి. ఈ ఆకులతో మనము హెయిర్ ఆయిల్ ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, హెయిర్ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కింద నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఓకే అండి, మనము సీడ్స్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం సీడ్స్ వేసుకోవడానికి ఒక చిన్న తొట్టి తీసుకుందామండి. ఆ తొట్టికి ఖచ్చితంగా హోల్స్ ఉండాలి ఎక్స్ట్రా వాటర్ లీక్ అవ్వడానికి. ఆ హోల్స్ పైన మనము ఫ్లాట్గా ఉండే రాళ్ళు పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ లీక్ అవ్వాలి కదా. మనం డైరెక్ట్ అలా మట్టి వేయడం వల్ల ఆ మట్టి ఆ హోల్స్లో ఇరుక్కపోయి బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఎక్స్ట్రా వాటర్ పోవు కాబట్టి మొక్కలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలా స్టోన్స్ కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ కింద బొగ్గులు కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము సాయిల్ మిక్స్ వేసుకుందామండి. నేనైతే సాయిల్ మిక్స్ వాడుతున్నాను, కానీ మనం నార్మల్ గార్డెన్ సాయిల్తో కూడా ఈ మొక్కలు పెంచుకోవచ్చండి. మనకు సాయిల్ మిక్సే అని ఏం అవసరం లేదన్నమాట. నార్మల్ మట్టిలో కూడా ఈ మొక్కలు పెరుగుతాయి. ఎందుకంటే ఇవి గడ్డి జాతికి చెందినవండి. కాబట్టి ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోయినా, ఎలాంటి కేరింగ్ లేకపోయినా అవి పెరుగుతాయి అన్నమాట. ఇలా అంతా మట్టి వేసుకున్న తర్వాత పైన మొత్తం నీళ్ళతోని మట్టి అంతా తడిచిపోయేలాగా చిలకరించాలి అండి. ఎందుకంటే మనం వేసే సీడ్స్ చాలా సన్నగా చిన్నగా ఉంటాయండి. ఆ సీడ్స్ మనం డైరెక్ట్ అలా మట్టిలో వేయడం వల్ల నీళ్ళు పోయగానే లోపలికి వెళ్ళిపోయి మొలకెత్తవన్నమాట. కాబట్టి ఇలా చిన్న చిన్న సీడ్స్ ఎప్పుడైనా మనం ఏ సీడ్స్ అయినా సరే అలా వేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మట్టి వేసి మట్టిని తడి చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం గుంత గలగరాకు సీడ్స్ ఇలా పైన చల్లేస్తే సరిపోతుందండి. దూరంగా ఇసుక ఉంటే ఇసుకలో కలిపి కూడా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వేసినా ఏం పర్వాలేదు. ఇప్పుడు పైన ఆల్రెడీ సీడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి లైట్గా మనము మట్టి కొంచెం ఒక లేయర్ లాగా వేయాలండి. పైన చల్లాలి మట్టి, ఎక్కువ మట్టి వేయకూడదు ఎందుకంటే సీడ్స్ చాలా చిన్నవి కాబట్టి. ఇలా ఒక లేయర్ లాగా మట్టి వేసిన తర్వాత లైట్గా నీళ్ళు చిలకరించాలి. ఈ పాట్ని మనము ఎండక పెట్టాలండి. అవి మొలకెత్తేంత వరకు. తొందరగా మొలకెత్తుతాయి. ఒక 4-5 డేస్లోనే మనకు మొలకెత్తుతాయి. ఖచ్చితంగా మొలకెత్తుతాయి మళ్ళీ. ఇలా మనకు ఈ తొట్లో మొలకెత్తిన తర్వాత ఒక 5-6 ఇంచెస్ అయిన తర్వాత అప్పుడు పెద్ద తొట్లోకి మార్చుకోవాలండి. నార్మల్గా చిన్న చిన్న తొట్లలో ఈ మొక్కలు పెట్టకూడదు. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు బ్రతకవు కనుక మనము పెద్ద పెద్ద బ్లాక్ టబ్లలో పెడితే అవే సీడ్స్ పై అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇలా మొలకెత్తుతాయండి. మనకు తొందరగా మొలకెత్తుతాయి, ఖచ్చితంగా మొలకెత్తుతాయి. ఒక్కసారి మనం సీడ్స్ వేసుకుంటే ఇక పర్మనెంట్గా మన దగ్గరనే ఉంటాయి. అవే సీడ్స్ పడి అలా మొలకెత్తుతూనే ఉంటాయి అన్నమాట. ఇది వేరే ప్లేస్లో చూపిస్తున్నాను నేను. చూడండి ఒక 2 ఆకులు తీసేసుకొని మనం చేతిలో పట్టుకొని నలిచేస్తే ఆ రసానికి నా చెయ్యి చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో. అంత బాగా రిజల్ట్ ఉంటుందండి. తెల్ల వెంట్రుకలను కూడా నల్లగా చేసేంత కెపాసిటీ ఉంటుంది అన్నమాట ఈ ఆకులకి. చాలా పవర్ఫుల్ అండి. హెయిర్ గ్రోత్కి అయితే సూపర్గా పనిచేస్తుందండి. లాంగ్ హెయిర్ కావాలనుకున్న వాళ్ళు ఈ భృంగరాజ ఆయిల్ని వాడాలండి. ఈ ఆకులతో మనం ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకునే విధానాన్ని మీకు తెలుసుకోవాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తానండి.
ఏదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.